రబీలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంటలు పెసర, మినుము. పలు దఫాలుగా సాగు చేసిన మినుము పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అయితే ఈ కాలంలో ఉండే వాతావరణ పరిస్థితులు చీడపీడలను వ్యాప్తి చేస్తుంటాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు ప్రధాన సమస్యగా మారతాయి. వీటితో పాటు మరుక మచ్చల పురుగు, బూడిద తెగుళ్ల సమస్య కూడా ఉంటుంది. వీటి నివారణకు పైరు దశను బట్టి యాజమాన్య సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీలో ఎక్కువ విస్తీర్ణంలో వేసేటువంటి పంటలు చూస్తే మనకు అపరాలు ఎక్కువగా వేస్తుంటారు. ప్రత్యేకంగా పెసర, మినుము ఎక్కువ విస్తీర్ణంలో మనకి మినుము పంట ఎక్కువ వేస్తారు. పెసర కూడా వేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు వేసి అన్నీ కూడా 20-25 రోజులు సమయం ఉంది. కాబట్టి ఈ టైంలో మనకి రసం పీల్చే పురుగులు కూడా ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా చలి వాతావరణం, పగటి ఉష్ణోగ్రతలు పెరగడం ఇలాగా ఉండేటప్పుడు ఈ పేనుబంక పురుగు కూడా మనకి పెసరలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది. దీంట్లో అదేవిధంగా తామర పురుగులు కనిపిస్తుంటాయి. అదేవిధంగా తెల్లదోమ. రసం పీల్చే పురుగులు కనుక మనం సకాలంలో నివారించకపోతే తద్వారా మనకు పల్లాకు తెగులు ఉధృతి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తామర పురుగులు కానీ తెల్లదోమ కానీ ఆకు వెనక ఉండి రసం పీల్చడం వల్ల మొక్క పెరుగుదల తగ్గిపోతే తద్వారా పూత కూడా సరిగ్గా రాదు. రసం పీల్చే పురుగుల మీద కూడా రైతులు సరైన దృష్టి పెట్టి వేప సంబంధిత మందులు ముందు జాగ్రత్తగా ఒకసారి పిచికారీ చేసేయడం మంచిది. లేదు ఈ పేనుబంక కానీ కనిపిస్తే డైమిథియేట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం. అదేవిధంగా తామర పురుగులు అయితే కనుక ఈ ట్రైజోఫాస్ అనే మందు కానీ లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి చేయటం. తెల్లదోమ వచ్చినా కానీ దానికి కూడా మనకి ఎసిటామిప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కానీ, లేదు ఈ 3 రకాల పురుగుల్ని మనం నివారించుకోవాలి అంటే ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉందనుకుంటే కనుక ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం అనేది అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పొలంలో ఈ జిగురు అట్టలు అంటారు, అంటే పసుపు రంగు అట్టలు కనుక మనం పెట్టామంటే తెల్లదోమ ఎక్కువగా ఆకర్షించబడుతుంది. తద్వారా తెల్లదోమ ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీలం రంగు జిగురు అట్టలు కనుక మీరు ఎకరానికి ఒక 20 వరకు పెట్టుకుంటే ఈ జిగురు అట్టలకు అంటుకుంటాయి. అదేవిధంగా ఇందులో పెసర, మినుములో మనం చూస్తే పెసరలో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు ఒకటి ఆశిస్తుంది, గొంగల పురుగు. ఇది ఎక్కువగా ఆకుని తినేయటం, జల్లెడలాగా మార్చేస్తుంటుంది. దీనికోసం రైతులు ఏంటంటే ముందుగా రసాయనాలకు వెళ్లకుండా ముందు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవటం. ఎకరానికి 4 పెట్టుకుంటే అందులో ఒక రోజు కనుక ఒక 10 వరకు ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా మగ పురుగులే పడతాయి. 10 కన్నా ఎక్కువ పురుగులు పడ్డాయి అంటే మన పొలంలో ఈ పొగాకు లద్దె పురుగు తాలూకు ఉధృతి ఎక్కువ ఉంది అని గమనించుకొని మనం ఏమైనా క్లోరిఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే నొవాలిరాన్ లాంటి మందులను అయితే 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పని కలుపుకోవడం కానీ, లేదా ఎమామెక్టిన్ బెంజియేట్ అని చెప్పేసి అదైతే కనుక 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి పొగాకు లద్దె పురుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వీటితో పాటుగా మినుము పంటలో మనకి ఎక్కువగా ఏంటంటే మారుక మచ్చల పురుగు అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే పూత మొదలైన సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. ఇది లేత పువ్వు మొగ్గలను కానీ ఆ పూతను కానీ తినేసి, లేదంటే ఆ పూతలోనే గూడుగా చేసుకొని లోపల గొంగల పురుగు ఉండి లోపల ఉన్నటువంటి పువ్వు మొగ్గల్ని తినివేయటం జరుగుతుంది. దీనివల్ల పూత ఫలదీకరణం లేక కాయలు తయారవు. దానికి కూడా మనం ముందు జాగ్రత్తగా వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పంట వేసిన 15 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకుంటే ఇది అన్ని దశల మీద కూడా పనిచేస్తుంది. దీనికి కూడా లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి నిఘా పెట్టుకోవాలి. ఈ రసాయన మందులకి వెళ్ళాలనుకుంటే కనుక ఇందులో ఒకటి ఏంటంటే మనకి థయోడికార్బ్ అనే మందు దొరుకుతుంది. అది 0.7 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదంటే ఈ ఎమామెక్టిన్ బెంజియేట్ కూడా బాగానే పనిచేస్తుంది. అది 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదంటే ఫ్లూబెండమైడ్ అనేటువంటి ఈ మందు అయితే కనుక 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకోవచ్చు. వీటిలో ఏదో ఒకటి మార్చి ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉంటే వారం రోజుల వ్యవధిలో మందు పిచికారీ చేసుకుంటే మనకి ఈ మినుములో వచ్చేటువంటి ఈ
మార్క మచ్చల పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక వీటిలో పెసర మినుములో తెగుళ్ళు కనుక మనకు చూస్తే పంట వేసినటువంటి 20-25 రోజుల నుంచి ఆకుమచ్చ తెగుళ్ళు మనకు కనిపిస్తాయి. అందులో మీరు మామూలుగా మేము చెప్పుకుంటాం కొరినోస్పోర్ అని, సర్కోస్పోర్ అని. ఏదైనా కానీ ఆకుల మీద గోధుమ రంగు గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. అవి కనుక మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకంతా కూడా వ్యాపించి మనకు పత్రహరితం తగ్గిపోయి తద్వారా మరి పూత ఖాతా అనేది తగ్గిపోతుంది. వీటికి మనం ఏంటంటే మ్యాంకోజెబ్ అనేటువంటి మందుని 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి కనుక పిచికారి చేసుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రతలు తగ్గేటప్పుడు మంచు ఎక్కువ పడేటప్పుడు ఈ పెసర్లోని మినుములో కూడా ఒక ప్రధానమైన సమస్య మన ఉత్తర కోస్తా జిల్లాలో బూడిద తెగులు. ఆకు మీద మీరు చూస్తే కనుక పౌడర్ చల్లినట్టు కొన్ని ప్రాంతాలు కనిపిస్తాయి. దీనివల్ల ఏంటంటే ఆకు అంతా కనుక పౌడర్ లాంటిది కనిపిస్తే అది శిలీంధ్రం వ్యాప్తి చెందుతున్న కొద్దీ ఉధృతి ఎక్కువైపోతుంది. దానివల్ల మనకి పత్రహరితం తగ్గిపోవడం, కిరణజన్య సంయోక్రియ అంటే ఆకు ఆహారాన్ని తయారు చేయలేక మొక్క గిడసబారిపోతుంది. తర్వాత ఈ బూడిద తెగులు ఎక్కువైందంటే ఆకులన్నీ కూడా ఎండిపోతాయి, మొక్క అంతా కూడా చనిపోయినట్టు అయిపోతుంది. దానికి ఏంటంటే ఈ ప్రోపికొనజోల్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి కనుక ముందు జాగ్రత్తగానే మీరు పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి బూడిద తెగులు అనేది తగ్గుతుంది. అదేవిధంగా వైరస్ తెగుల్లో మనం చెప్పుకుంటే ఈ పల్లాకు తెగులు మనకి వస్తుంది. అది ఎక్కడంటే విత్తనం ద్వారా రావటం కొంతవరకు గమనిస్తున్నాము. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడైనా రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ పల్లాకు తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పల్లాకు తెగులు లక్షణాలు అంటే ఆకు ఈనెల మధ్యలో పసుపుగా మారిపోవటం, పచ్చగా ఉండే మొక్క పసుపుగా మారిపోవడం గమనిస్తే అలాగ పల్లాకు తెగులు వచ్చినటువంటి మొక్కల్ని పీకి దూరంగా పడేసి నాశనం చేయాలి. రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం అదుపులో పెట్టుకుంటే ఈ పల్లాకు తెగులు కూడా చాలా వరకు తగ్గుతుంది. వీటి మీద సరైన అవగాహనతో సరైన మందులు పిచికారి, సరైన సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక చేపడితే మనకు రబీలో వేసినటువంటి అపరాల నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.